శ్రీమద్ రామాయణము 17వ సర్గము. బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిణామములను ఎదింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, సత్యసంధుడు మహావీరుడు మన అందరికీ హితాభిలాషియు అయిన విష్ణువునకు కామరూపులను బలశాలురును అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి గలవారును మహావీరులను, వాయువు వలె మిక్కిలి వేగము గలవారును, యుక్తిశాలురును, ప్రజ్ఞాశాలురును, పరాక్రమమున విష్ణువుతో సమానులను, అవధ్యులను, సామదాన భేద దండోపాయములను ఎరిగిన వారును, సింహ పరాక్రమ గలవారును, సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను, అమృతపానం చేసిన వారి వలె మరణము లేనివారును, మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, వృక్ష విద్యాధర యువతులను, కిన్నెర మహిళలు, వానర స్త్రీలు మున్నగు వారియందు వానర రూపములతో సృజింపుడు. పూర్వమే జాంబవంతుడను వృక్షరాజును నేను సృష్టించి ఉంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములలో పుత్రులను పడసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు వానర భల్లూక వీరులను పుత్రులుగా పొందిరి. ఇంద్రుడు మహేంద్ర పర్వతములే మిక్కిలి దృఢమైన దేహము గలవాడును వానశ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను. తప్పింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యెను. వానరులందరిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను. అతడు సర్వకార్యములను నిర్వహించుటలో దక్షుడు. ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను. అతడు అగ్ని వలె భాసిల్లువాడు. వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలు కలవాడు. పరాక్రమశాలి, ప్రశస్తమైన రూపములు గల మైంద్రుడు, ద్వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు. వరుణుడు సుషేనుడను వానరునకును, పర్జన్యుడు అనగా వర్షాది దేవత మహాబలశాలి అయిన శరభునకు జన్మలనిచ్చిరి. సర్వశుభ లక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరం గలవాడు. గరుత్మంతుని వలె వేగగమనుడు. వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. ఈ విధముగా వేల కొలది వానరులు, భల్లూక జాతివారు, గోపుచ్చము అనగా కొండముచ్చు జాతివారు, వివిధ దేవతల సంతానమే జన్మించిరి. వారు రావణ సంహారమునందు ఆసక్తి గలవారు, సాటి లేని బల పరాక్రమములు గలవారు, మహావీరులు, కామరూపులు, మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాల శరీరములు గలవారు.
ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగి ఉండిరి. గోపుచ్చ జాతియందును, భల్లూక జాతియందును, కిన్నెర జాతియందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడు జాతివారు, యక్షులు, ఐరావతాది గజజాతి వారు, వాసుకి ప్రభృతి సర్పజాతి వారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారమునకు మిక్కిలి సంబరపడిన వారే ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసల యందును, విద్యాధర స్త్రీల యందును, నాగకన్యల యందును, అట్లే గంధర్వ కాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. వారందరూ మహాకాయులు, వనసంచారులు, వన్య ఫలములను, కందమూలములను భుజించేవారు. ఈ వానర వీరులందరూ తాము కోరుకునిన రూపములను, బలములను పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలవారు. సింహ శార్దూలముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు. మహావృక్షములను పెకలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతుల అగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించటంలోనూ ఎదుర్కొనుటలోనూ దక్షులు. మహాపర్వతములను సైతము చలింపజేయగలరు. స్థిరమైన పెను వృక్షములను కూడా పెకలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతము తమ బలముచే కల్లోలపరచగలరు. పాదఘట్టనలతో భూమండలమును బ్రద్దలు గావింపగలరు. మహాసముద్రమును కూడా లంఘింపగలరు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. వనమునందు వేగముగా సాగిపోచున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమున విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనా నాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులేరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతం యొక్క సానులు యందును నివసింపసాగరి. మరికొంతమంది నానా విధములగు కొండలను, అడవులను ఆశ్రయించిరి. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడును, ఇంద్రుని అంశతో పుట్టిన వాలి అను ఇరువురును సోదరులు. వీరు వృక్షరజుని కుమారులు. వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించుండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము గలవారు, యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుచు తమ బల పరాక్రమములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పములను సైతము పీడింపగల సమర్థులు. దృఢమైన బాహులు గలవాడును, అమిత పరాక్రమశాలియు అయిన వాలి ఆ భల్లూకములకును, కొండముచ్చులకును, వానరులకును ప్రభువై తన భుజబలముచే వారిని పాలించుచు ఉండెను. వివిధములైన ఆకారములతో ఉన్న శరీరములు గలవారును, పలు విధములైన లక్షణములు గలవారును అయిన ఆ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రములతో కూడి భూమండలము అంతటా వ్యాపించి ఉండిరి. మేఘ సమూహముల వలెను, పర్వత శిఖరముల వలెను మిక్కిలి ఉన్నతులైన వారును, మిగుల బలశాలురును, భయంకరములైన రూపములు, శరీరములు గలవారును అయిన ఆ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందును
అంతటను నిండి ఉండిరి.